ఆడియో సాయి ఆడియో టెస్ట్, యశ్వంత్ ఆడియో టెస్ట్. ఏంటిదంతా కళ? ఈ కళ ఎప్పుడు నెరవేరుతుందో. అయినా ఎప్పుడు కారు కొన్నా సన్ రూఫ్ ఉన్న కారే కొందాం. A few moments later. బొంగుల హెల్మెట్, దీనివల్ల ఉన్న బొచ్చు కూడా ఓడిపోతుంది. అదే కారు ఉంటే నాకు గతి పట్టేదా? ఎలా అయినా కారు కొనుక్కోవాలి. రే యశ్వంత్, ఇదిగో స్వీట్స్ తీసుకో. దేనికి రా స్వీట్లు? నిన్నే కారు కొన్నాను రా. కారు కొనేసావా? అదేంట్రా, మొన్న కదా నీకు జాబ్ వచ్చింది. అందుకే రా నిన్న కొన్నాను. ఇంక నన్ను ఎవరో ఆపలేరు. వీకెండ్ డ్రైవ్లు, ట్రిప్పులు, పబ్బులు బాగా ఎంజాయ్ చేస్తారా? ఓకేరా, బాయ్, మళ్ళీ కలుద్దాం. చివరికి ఈడు కూడా కార్ కొనేసాడు. నేను మాత్రం ఈ డబ్బా బైక్ వేసుకునే తిరుగుతున్నా. ఎలాగైనా నేను కూడా కార్ కొనాల్సిందే. సాయన్నా, ఇప్పుడు చెప్పేసి అసలు కార్ ఎందుకు కొందాం అనుకుంటున్నావు? ఎందుకేం సాయన్న, మా ఫ్రెండ్స్ అందరూ కార్లు కొనేసారు. మొన్న మా పక్కింటోడికి కూడా జాబ్ వచ్చింది, ఆడు కూడా కార్ కొనేసాడు. ఇంకెన్నాళ్ళు నేను డొక్కు బైక్ వేసుకొని తిరగాలి? నేను కూడా లాంగ్ డ్రైవ్ వెళ్తాను, కార్ కొనాల్సిందే. నీ ప్రాబ్లం నాకు అర్థమైంది, కానీ నువ్వు కార్ కొనాలనుకోవడం తప్పు కాదు యశ్వంత్. ప్రాబ్లం ఏంటంటే నువ్వు కొనడానికి రీజన్స్ వెతుకుతున్నావు చూడు, ఆ రీజన్స్ తోనే ప్రాబ్లం ఉన్నది. ఇంతకన్నా పెద్ద రీజన్స్ ఏముంటాయి సాయన్న? మా ఫ్రెండ్స్ అందరూ కార్లు కొని లైఫ్ లో ముందుకు వెళ్తున్నారు. నేను మాత్రం ఆ డొక్కు బండి దగ్గరే ఉండిపోయాను. ఇప్పుడు నన్ను కార్ కొనొద్దని కన్విన్స్ చేస్తారా ఏంటి? నేను కార్ కొనొద్దని కన్విన్స్ చేయడం నా ఉద్దేశం కాదు, ఆర్ ఈ వీడియోకి ఆబ్జెక్టివ్ కాదు. కార్ కొనాలన్నది ఎస్, ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఏంటంటే కార్ హ్యాస్ బికమ్ నెసెసిటీ. ఇంతకు ముందు 2 వీలర్ నెసెసిటీ ఉండేది, ఇప్పుడు కార్ లగ్జరీ నుంచి నెసెసిటీకి అయితే మూవ్ అయిపోయింది. నెసెసిటీ అయినా కూడా మనం కార్ కొనే ముందు కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. అవి తెలుసుకుని కార్ పర్చేస్ రిలేటెడ్ డెసిషన్ తీసుకున్నాం అనుకోండి, అప్పుడు రైట్ ఫైనాన్షియల్ డెసిషన్ అవుతుంది. అలా కాకుండా కొన్న తర్వాత మనకు తెలుసు కార్స్ ఇవన్నీ ఏంటి, ఎప్రిషియేటింగ్ అసెట్సా, డిప్రిషియేటింగ్ అసెట్సా? డిప్రిషియేటింగ్ అసెట్ కదా. నువ్వు కొన్న తర్వాత 2 సంవత్సరాల తర్వాత నీకు ఏదో ఇబ్బంది వచ్చినప్పుడు నువ్వు అమ్మాలంటే నీ డబ్బులు నీకు వస్తాయా? రావు. ఓకే, 40-50% తగ్గిపోద్ది, అవునా? సో అందు గురించి అని కంగారు పడి ఓకే రిస్క్ తీసుకునే కన్నా కూడా అన్ని నేను ఇప్పుడు ఏవైతే స్టెప్స్ మీకు చెప్తానో అవన్నీ ఫాలో అయిన తర్వాత డెసిషన్ తీసుకున్నావు అనుకో, అప్పుడు నీది రైట్ డెసిషన్ అవుతుంది. అండ్ రేపు నువ్వు ఈ కార్ పర్చేస్ రిలేటెడ్గా రిగ్రెట్ ఫీల్ అవ్వకుండా ఉంటావు. ఎనీవేస్, కార్ కొనాలని డిసైడ్ అయిపోయావు కదా, నేను ఒక క్వశ్చన్ అయితే అడుగుదాం అనుకున్నాను. కొంతమంది వాళ్ళు బిజినెస్ పర్పస్ కోసం కొంటారు. నీ విషయంకి వచ్చేసరికి నువ్వు డైలీ కమ్యూట్ కోసం అండ్ అలాగే ఫ్రెండ్స్ వాళ్ళు లాంగ్ ట్రిప్కి వెళ్ళాలని ఆలోచిస్తున్నావు, దాని గురించి కొనాలనుకున్నావు. సో ఏ టైప్ ఆఫ్ కార్ కొనాలనుకుంటున్నావు? ఇంకే కార్ అన్నా, ఇప్పుడు అంతా ట్రెండ్ ఏం నడుస్తుంది? ఎస్యూవి. నేను కూడా ఎస్యూవి తీసుకుంటా విత్ సన్ రూఫ్. ఓకే, అయితే డిసైడ్ అయిపోయామట ఎస్యూవి, అండ్ అది కూడా విత్ సన్ రూఫ్. మరి ఎస్యూవిని ఎఫోర్డ్ చేయగలవా? ఇంకెందుకు, స్టార్ట్ చేయండి. ఎప్పుడు ఏం కొనాలనుకున్నా ఏదో ఒక రూల్ చెప్తారు కదా, ఇప్పుడు నాకు కూడా చెప్పండి. ఓకే, చెప్తా. ఓకే, ఈ రూల్ గురించి మాట్లాడుకుందాం, ఇది ఇంపార్టెంట్. ఇది మాత్రమే కాకుండా నీ కార్ రిలేటెడ్గా ఈరోజు అంటే కార్ పర్చేజ్ రిలేటెడ్గా ఏదైతే క్వశ్చన్స్ ఉంటాయి మీ మైండ్లో, ఇవన్నిటికి కూడా క్లారిటీ ఇస్తాను. ఇది ఫస్ట్ పార్ట్ మనం మాట్లాడుకునేది క్యాలిక్యులేషన్. దీని తర్వాత ఇంకొంచెం ఇంపార్టెంట్ క్యాలిక్యులేషన్, ఇంకొన్ని క్వశ్చన్స్ కూడా ఆన్సర్ చేస్తాను. ఫస్ట్ థింగ్, నీకు ఈ విషయం గుర్తుందా? మనం కొన్నాళ్ళ క్రితం మనం బడ్జెట్ ప్లానింగ్ రిలేటెడ్ వీడియో చేసాం. అందులోని ఒక రూల్ చెప్పాను, 50-30-20 అని చెప్పి. ఆ 50-30-20లోని 50% నీ ఖర్చులన్నీ కూడా అక్కడ రెస్ట్రిక్ట్ అయిపోవాలి, అండ్ 30%లోని నీ మంత్లీ ఇన్కమ్ ఏదైతే ఉందో దానిలో నువ్వు ఈఎంఐస్ రెస్ట్రిక్ట్ చేసుకోవాలి, అండ్ ఇంకో 20% మ్యాండేటరీగా సేవింగ్ వెళ్ళాలి. అండ్ 20% అంటే 20% సేవ్ చేయాలని కాదు, దానిపైన పెంచుకున్నా కూడా ఇట్ ఈస్ గుడ్. కాకపోతే 20% అయితే మినిమం సేవింగ్కి వెళ్ళాలని చెప్పి మాట్లాడుకున్నాం. గుర్తుందా వీడియో? గుర్తుంది. ఓకే వ్యూవర్స్, మీలో ఎవరైనా కూడా మిస్ అయినట్టయితే మీకు ఐ బటన్లో ఉంచుతాను, కామెంట్ సెక్షన్లో నా వీడియోని తప్పకుండా చూడండి. ఆ రూల్ మనం ఫాలో అయ్యామనుకో మన ఫైనాన్షియల్ ఫ్రీడమ్ని అచీవ్ చేయడం అనేది చాలా ఈజీ అవుతుంది యశ్వంత్. సో ఫస్ట్ మనం ఏ పర్చేస్ చేయాలన్నా కూడా ఆ పర్చేస్ రిలేటెడ్గా మిగిలిన క్యాలిక్యులేషన్స్ చూసే ముందు ఈ బడ్జెట్ షీట్ ఏదైతే ఉన్నదో ఇక్కడికి వచ్చి ఇక్కడ కరెక్ట్ చేసుకున్న తర్వాత మనం ఆ క్యాలిక్యులేషన్లోకి వెళ్ళడం అనేది రైట్ డెసిషన్ అవుతుంది. సో ఫస్ట్ ఈ షీట్లోని నువ్వు యాక్చువల్లీ నీ ఈఎంఐస్ అనేవి మనం ఏదైతే లిమిట్ పెట్టుకున్నా ఆ లిమిట్లోకి వస్తున్నాయో లేదు చూద్దాం. ఓకేనా, రెడీయా? ఓకే సాయన్న. ఇప్పుడు నీ శాలరీ ఎంత వస్తుంది యశ్వంత్? కటింగ్లన్నీ పోగా ఒక 50,000 వస్తుంది. ఓకే, 50,000 రూపాయలు శాలరీ వస్తుంది. ఏ కార్ కొందాం అనుకున్నావు అండ్ ఎంత అవుతుంది? ఇంకేముంది, లైఫ్ కి పంచ్ ఇవ్వాలని టాటా పంచే విత్ సన్ రూఫ్ కొందాం అనుకుంటున్నా. ఎంత అవుతుంది అది? 11,08,000. ఓకే, 11,08,000. డౌన్ పేమెంట్ కట్టాలి కదా, ఎంత కట్టమన్నారు? 20% కట్టేద్దాం. 20% కడతావు. ఓకే, అంటే 2,21,000 నీ దగ్గర ఉన్నాయి? ఉన్నాయి సేవింగ్స్ అన్ని. సూపర్. మిగిలిన 8,86,000కి లోన్ కి వెళ్తావు? అవును, అంతే కదా. ఎన్నాళ్ళు లోన్ తీసుకుందాం అనుకున్నావు? ఆ బ్యాంక్ కూడా 7 years వరకు ఇస్తా అంటున్నాడు, అప్పటి వరకు తీసుకుందాం అనుకుంటున్నా. ఓకే, ఎంత ఇంట్రెస్ట్ చెప్పారు? 9% ఇంట్రెస్ట్. ఓకే, గ్రీన్ లైట్ వచ్చింది యశ్వంత్. నీది బడ్జెట్ క్యాలిక్యులేషన్ లో ఈఎంఐది less than 30, 28.52% వస్తుంది. అంటే ఇప్పుడు నేను కార్ కొనియొచ్చా?
ఆవేశపడకు. ఓకే, ఇది ఓన్లీ నీ కార్ ఈఎంఐ మాత్రమే, నీకు వేరే ఈఎంఐలు ఏమైనా ఉన్నాయా? ఇప్పటికైతే ఏం లేవు సాయన్న. గుడ్, దెన్ ఫైన్. ఓకే, మిగిలిన వ్యూవర్స్ కూడా మీకు ఇక్కడ గ్రీన్ లైట్ వచ్చేసింది అనుకోండి, వెంటనే మీరు ఏదైతే కొనాలనుకున్నారో అది కొనేయమని కాదు, మీ మిగిలిన ఈఎంఐస్ అన్ని కలిపి కూడా ఈ లెస్ దాన్ 30లో ఉండాలన్నమాట. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యశ్వంత్ 11,08,000 అవుతుంది కదా, అదే 13 లక్షలు అయింది అనుకుందాం ఆ కార్కి. ఓకే, అప్పుడు చూడండి ఇక్కడ రెడ్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా 33%, 30% దాటితే రెడ్ వచ్చేస్తుంది అనమాట. సో గ్రీన్లో ఉన్నదంటే ఓన్లీ ఈ పర్చేస్ వరకు ఉన్నది, మీ మిగిలిన ఈఎంఐస్ కూడా యాడ్ చేసి అప్పుడు కూడా లెస్ దాన్ 30 ఉన్నది అనుకోండి, దెన్ యువర్ అఫోర్డబుల్ టు బై కార్. కాకపోతే ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ మ్యాటర్ ఉన్నది. ఓన్లీ ఇది ఒక్కటే కాదు, ఇది నువ్వు ఈఎంఐ కట్టగలవా లేదు చెప్తుంది. ఓకే, ఈఎంఐ కట్టేస్తే సరిపోద్దా? కార్ కొన్న తర్వాత బోల్డ్ ఖర్చులు వస్తాయి కదా. నువ్వు లాంగ్ డ్రైవ్ అంటున్నావు, మరి అదన్నావు ఇదన్నావు, ఇంకా మరి లాంగ్ డ్రైవ్లతో బోల్డ్ ఖర్చులు వస్తాయి. నీ పెట్రోల్ ఖర్చు మాత్రం కదా, ఇంకా చాలా ఖర్చులు వస్తాయి కదా. ఓకే, నీ ఓవరాల్గా ఏదైతే కమ్యూటేషన్ పార్ట్ ఉన్నదో ఆ కమ్యూటేషన్ రిలేటెడ్ క్యాలిక్యులేషన్ కూడా చేసుకుని దాని తర్వాత డెసిషన్ తీసుకోవడం బెటర్ అవుతుంది. సో ఆ పార్ట్ కూడా చూద్దాం. ఓకే, నెలకి ఎన్ని కిలోమీటర్లు తిరుగుతావు యశ్వంత్ యావరేజ్గా? లాంగ్ డ్రైవ్లు అవి వెళ్తాం కాబట్టి ఒక 1000 kilometers వరకు నడిపేస్తాను. ఓకే, 1000. మైలేజ్ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? మనం 100కి తగ్గి కొడతామా? నాకు తెలిసే 14 or 15 వస్తుంది అంతే. 14 తీసుకుంటా కొంచెం కన్సర్వేటివ్గా. ఓకే, అండ్ సంవత్సరానికి సర్వీస్ కాస్ట్ ఎంత అవుతుంది అంటున్నారు? ఓ 10,000 అలా అవుతుందని నా ఎక్స్పెక్టేషన్. 10,000 రూపాయలు. ఓకే, నీ ఓవరాల్ ఇన్కమ్ ఏదైతే ఉన్నదో దాంట్లో నీ కార్ రిలేటెడ్ ఎక్స్పెన్స్ ఎంత అవుతుందో తెలుసా? ఏకంగా 45% అవుతుంది. నా 45% ఓన్లీ కార్కి, అంటే నీ కార్ ఈఎంఐ ప్లస్ ఆపరేషనల్ కాస్ట్కి ఖర్చు అయిపోతుంది అనుకో. మిగిలిన 55%లోని నీ ఖర్చులు ప్లస్ అలాగే నీ 20% సేవింగ్, ఈ రెండింటిని మెయింటైన్ చేయగలవా? కొంచెం కష్టమే సాయన్న. దెన్ ప్రాబ్లమ్ యశ్వంత్. దెన్ ఇన్ దట్ కేస్ నువ్వు కార్ మోడల్ ఏదైతే ఉన్నదో దాన్ని రెడ్యూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకొంచెం తక్కువ కాస్ట్లో తీసుకోవడం వుడ్ బి బెటర్ ఆప్షన్ అవుతుంది. నేను ఈ కార్ రిలేటెడ్ రీసెర్చ్ చేసినప్పుడు ఒక రూల్ చూశాను, 24-10 అని. ఈ 20% ఏంటంటే మన కార్ డౌన్ పేమెంట్ అట్లీస్ట్ 20% పే చేయాలని, 4 ఏంటంటే మన లోన్ టెన్యూర్ ఓన్లీ 4 years ఉండాలని, అండ్ 10 ఏంటంటే మన కార్ రిలేటెడ్ ఈఎంఐస్ అండ్ ఎక్స్పెన్సెస్ మన మంత్లీ ఇన్కమ్ లో 10% కన్నా ఎక్కువ ఉండకూడదని. ఇది నిజమేనా? యా, నేను కూడా విన్నాను యశ్వంత్. కాకపోతే నేను ఆ లాజిక్ ని బై చేస్తానంటే బై చేయను. ఐ టెల్ యూ వై ఐ డోంట్ బై. 20% పార్ట్ ఐ బై, 20% నువ్వు డౌన్ పేమెంట్ చేసేస్తే విచ్ ఇస్ గుడ్. బట్ 4 years ఎందుకు? నీ కార్ ఇంట్రెస్ట్ రేట్ ఏదైతే ఉన్నదో అది యాక్చువల్ చాలా తక్కువ ఇంట్రెస్ట్ రేట్కి వస్తుంది. అండ్ వీ నో మన వ్యూవర్స్ కానీ నువ్వు కానీ అందరూ కూడా ఈక్విటీ ఇన్వెస్టర్స్. మనం కార్లోని ఈఎంఐ చూసినట్టయితే కొత్త కార్ కొన్నప్పుడు 8% 9% పడుతుంది. వెరస్ మనం 12-13% జనరేట్ చేయగలిగినప్పుడు దెన్ వై షుడ్ వీ టేక్ ఓన్లీ ఫర్ 4 years? సో మాక్సిమం ఎన్నాళ్ళు వస్తే అన్నాళ్ళు తీసుకుని ఈఎంఐ తక్కువ పెట్టుకుని మిగిలిన డబ్బుల్ని బెటర్ వేలో ఇన్వెస్ట్ చేయగలిగాం అనుకో, వీ కెన్ క్రియేట్ మోర్ వెల్త్ అన్నది నా వ్యూ. అండ్ ఆ 10% పార్ట్ ఏదైతే ఉన్నదో దీంతో నాకు ఇంకా చాలా ప్రాబ్లం ఉంది. ఎందుకు ప్రాబ్లం అంటే ప్రాక్టికల్లీ మాట్లాడుకుందాం. ఎక్సెల్ షీట్ లో ఫైనాన్షియల్ ప్లాన్ చేసి ఐడియల్ ఇదని చెప్పడం వేరు, ప్రాక్టికాలిటీని కన్సిడర్ చేయడం వేరు అన్నమాట. ప్రాక్టికాలిటీని మనం కన్సిడర్ చేసాం అనుకో, ఎవరికైతే 50,000 నెలకు జీతం ఉంటుందో, నేను 10%లో నీ కార్ ఈఎంఐ ప్లస్ నీ కార్ రిలేటెడ్ ఖర్చులు ఉంచుకోవాలంటే వాళ్ళు ఎప్పటికీ కార్ కొనుక్కోలేరు. ఓకే, నీ జీతం 1,50,000-2 లక్షలు దాటితే అప్పుడు నువ్వు కార్ అఫోర్డ్ చేయగలవు అని చెప్పడం అన్నమాట. అంటే మన యూత్ ఎవరైతే ఉన్నారో ఈ వీడియో చూసే వాళ్ళని నువ్వు 30-35 వచ్చే వరకు, అంటే దెర్ ఆర్ 5-10% ఎక్సెప్షనల్ కేసులు, లెస్ దాన్ 30-2 lakhs ప్లస్ ఇన్కమ్లు, 1,50,000 ప్లస్ ఇన్కమ్ సంపాదించేవాళ్ళు. బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ లెస్ దాన్ 1 lakh శాలరీ పీపుల్ ఉంటారు కదా. ఓకే, సో అలాంటి వాళ్ళందరూ నువ్వు కార్ కొనుక్కోకు, ఓన్లీ బైక్ మీద తిరుగు, నీ 35 years వచ్చే వరకు అని చెప్పి ఎలా చెప్తాం? సో అలా చెప్పలేము. ఈ 10% అన్నది ఏంటంటే నీకు 10% కార్ లోన్ ఉంచుకున్నావు అనుకో, మిగిలిన 20% నీ ఓవరాల్ ఈఎంఐస్ 30% అని మాట్లాడుకున్నావు కదా, మిగిలిన 20% లోనే ఉంచుకోగలిగారు అనుకో, దెన్ ఇట్ ఈస్ గుడ్. కాకపోతే నార్మలీ యంగ్ ఫ్యామిలీస్ ఎవరు నీలా రీసెంట్లీ మ్యారీడ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫస్ట్ ఆస్పిరేషన్ కార్ బై చేయాలని చెప్పి ఉంటుంది. ఫ్యామిలీతోని వీకెండ్స్ బయటకు వెళ్ళాలన్నా కార్లో వెళ్ళాలని చెప్పి. సో న్యూ కార్ కాకపోయినా ఓకే, యూ కెన్ బై సెకండ్ హ్యాండ్ కార్. నీ ఇన్కమ్ పెరుగుతున్న కొద్దీ నువ్వు అప్పుడు నీ నెక్స్ట్ పర్చేస్ ఏదైతే ఉందో ఇన్కమ్ పెరిగిన తర్వాత నీ పర్చేస్ రిలేటెడ్ డెసిషన్స్ తీసుకున్నావు అనుకో, అప్పుడు వుడ్ బి బెటర్ అవుతుంది. కానీ నేను కొనుక్కోద్దు 35 years వరకు నీ 10% రూల్ అని చెప్తే అది కరెక్ట్ కాదన్నది నా వ్యూ. కానీ ఒకటి 10% ఇవన్నీ పక్కన పెడితే నేను ఒక్క రూల్ అయితే మాత్రం మ్యాండేటరీగా చెప్తాను. నీవు ఏ ఈఎంఐస్ తీసుకున్నా కూడా, కారు ఇప్పుడు కొంటున్నావు లేదా రేపు మొబైల్ కొంటావు లేకపోతే ఇంకేదైనా కొంటావు, ఓకే, ఏం కొన్నా కూడా నీ 20% ఆఫ్ ద ఇన్కమ్ సేవింగ్స్ ఏదైతే ఉన్నదో దాన్ని మిస్ చేయకుండా మిగిలినవన్నీ నువ్వు మేనేజ్ చేయగలుగుతున్నావు అనుకో, దెన్ దెర్ ఇస్ నో ప్రాబ్లం. ఓకే, బట్ ఆ 20% సేవింగ్ చేయకుండా అక్కడ నువ్వు కాంప్రమైజ్ అయిపోయి అక్కడ ఈమెయిల్ పెట్టేసుకున్నావు అనుకో, దెన్ ఇట్స్ ఎ ప్రాబ్లం.
సో నేను ఇక్కడ నీకు చెప్తున్నాను, నువ్వు ఇది కొందాం అనుకున్నావు, నీకు 45% ఆఫ్ నీ ఇన్కమ్ దీనికి ఖర్చులకి వెళ్ళిపోతుంది. ఓకే, ఖర్చులకి వెళ్ళిపోతే నీ మిగిలిన ఖర్చులను తగ్గించుకుని ఆ 20% సేవ్ చేయగలుగుతున్నావు అనుకో, దెన్ యూ ఆర్ ఎలిజిబుల్ టు బై దిస్ కార్. ఓకే, నువ్వు అలా చేయలేకపోతున్నావు, నీ 20% సేవింగ్ని చేయలేను, నా వల్ల అవ్వదు అనుకున్నావు అనుకో, దెన్ ఇన్ దట్ కేస్ ఈ కార్ బదులు కొంచెం తక్కువ ప్రైస్లో కార్ కొనడానికి ట్రై చేయి. ఆర్ లేకపోతే ప్రీ ఓన్ కార్స్ ఉంటాయి కదా, వాటిని బై చేయడానికి ట్రై చేయి. దట్ వుడ్ బి బెటర్. ఇప్పుడు చెప్పు, మీ ఇద్దరికి ఖర్చులు చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి ఆ 20% మెయింటైన్ చేయగలవా? మెయింటైన్ చేయగలవా? సో నువ్వు 20% మెయింటైన్ చేయగలిగితే నీకు ఆ క్యాల్కులేషన్ చూపించే ముందు ఇంకొక విషయం చెప్తాను. వెహికల్ కొనేటప్పుడు వెహికల్ రిలేటెడ్ ఇన్సూరెన్స్ అయితే తప్పకుండా తీసుకోవాలి కదా. వ్యూవర్స్, మిమ్మల్ని కూడా ఒక రిక్వెస్ట్ అయితే చేద్దాం అనుకున్నాను. మన ఛానల్ ద్వారా మీకు వాల్యూ యాడ్ అవుతుంది. ఇలాంటి కంటెంట్ చేయడానికి మన టీం పెడుతున్న ఎఫర్ట్ని సపోర్ట్ చేయాలనుకున్నట్టయితే మీకు రిక్వైర్మెంట్ ఉంటేనే, రిక్వైర్మెంట్ లేకపోతే ఏం అడగట్లేదు, రిక్వైర్మెంట్ ఉండి మీరు వెహికల్ రిలేటెడ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకున్నారు, మీ పాలసీ రెన్యూ చేద్దాం అనుకున్నారు, అలా చేయాలనుకున్నప్పుడు ఛానల్ ఒక అగ్రిగేటర్ లింక్స్ ఏవైతే ఉంటాయో రెఫరల్ అవి కింద కామెంట్ సెక్షన్ లో పిన్ చేసి ఉంచుతాను. మీరు ఈ లింక్స్ ద్వారా వెళ్ళినా లేదా డైరెక్ట్ గా ఆ వెబ్సైట్ కి వెళ్ళినా కూడా మీకు ఎటువంటి డిఫరెన్స్ అయితే రాదు. ఈ లింక్స్ ద్వారా వెళ్ళినట్టయితే ఛానల్ కూడా సపోర్ట్ చేసినట్టయితే అవుతుంది. సో మీకు రిక్వైర్మెంట్ ఉంటే తప్పకుండా ఛానల్ అయితే సపోర్ట్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడు నీకు క్యాల్కులేషన్ చూపించేస్తాను. నీ మొత్తం ఈ కార్ ఏదైతే ఉన్నదో, నువ్వు ఇంట్రెస్ట్ ఇవన్నీ పే చేస్తావు కదా, నీ మొత్తం ఆపరేషన్ కాస్ట్ ఇవన్నీ కలిపినట్టయితే ఈ కార్ను ఒక 10 సంవత్సరాలు వాడతావు అనుకో, దాన్ని నీకు ఓవరాల్ కాస్ట్ ఎంత పడుతుందో చెప్పాలా? ఎంత పడుతుంది? ప్రెసెంట్ ఈ కార్ ప్రైస్ 11,08,000 కదా, ఇంట్రెస్ట్ నువ్వు ఓవరాల్ గా పే చేసేది 3,11,000 అవుతుంది. సో వెహికల్ రిలేటెడ్ గా 14,19,554 రూపాయలు అవుతుంది దాని కాస్ట్. అండ్ ఆపరేషన్ కాస్ట్ విషయంకి వచ్చేసరికి నువ్వు ఏదైతే 1000 కిలోమీటర్లు తిరుగుతానో ఆ 1000 కిలోమీటర్లు, సర్వీస్ కాస్ట్, ఇన్సూరెన్స్ కాస్ట్, ఈ 10 years ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసినట్టయితే అదో 13 లక్షల రూపాయలు అవుతుంది. సో టోటల్ గా నీకు ఈ కార్ ఒక 10 సంవత్సరాలు రన్ చేయాలంటే నీకు అయ్యే ఖర్చు 27,44,000 రూపాయలు అవుతుంది అన్నమాట. అండ్ 27 లక్షల నుంచి లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ 10 సంవత్సరాల తర్వాత నువ్వు ఈ కార్ నమ్మేసావు అనుకో, దానికి ఒక వాల్యూ ఉంటుందిగా, ఒక 3 లక్షల రూపాయలు నీకు కార్ వాల్యూ వచ్చింది అనుకుందాం. ఒక 3 లక్షలు వచ్చేస్తే నీ పాకెట్ నుంచి అయ్యే ఖర్చు ఈ కార్కి 24,12,000 రూపాయలు అవుతుంది. ఏంటి 24 లక్షల? ఆ డబ్బులు రికవర్ చేసుకునే వేస్ ఏం లేవా సాయన్న? ఉంది, అదిగో చెప్తాను. నువ్వు 20% సేవ్ చేస్తాను కదా, నేను 20% అని కాకుండా నేను నీకేం చెప్తానంటే నీ ఈఎంఐ ఎంత పడుతుంది? 14,261 రూపాయలు పడుతుంది. సేమ్ అదే అమౌంట్ నువ్వు ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయి, 14,261 రూపాయలు. ఓకే, నీ ఈఎంఐ ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలు కదా. ఓకే, 7 సంవత్సరాల పాటు నువ్వు లెట్స్ ఒక ఇండెక్స్ ఫండ్ లేకపోతే నార్మల్ యాక్టివ్ ఫండ్, నాకు తెలిసి నువ్వు స్మాల్ క్యాప్ ఇన్వెస్టర్ అండి, సో ఏదో ఫండ్ ఓకే ఇన్వెస్ట్ చేసావు. ఓకే, అప్రాక్సిమేట్లీ 12% రిటర్న్ జనరేట్ చేసావు అనుకో. ఇన్ దట్ కేస్ నీకు యాక్చువల్లీ ఆ 7 సంవత్సరాల తర్వాత నీ కార్పస్ క్రియేట్ అయ్యేది 18 లక్షలు జనరేట్ అవుతుంది. నువ్వు 7 లక్షల తర్వాత ఈఎంఐ అయిపోయింది కదా. ఓకే, నువ్వు అడిషనల్ గా నువ్వు సేవింగ్ కూడా చేయట్లేదు, బట్ ఆ 18 లక్షలని అలాగే వదిలేసావు ఇంకో 3 సంవత్సరాల పాటు. ఎందుకంటే కార్ 10 సంవత్సరాలు వాడుతున్నావు కాబట్టి ఆ 3 సంవత్సరాలు అలాగే వదిలేసినట్టయితే నీ ఇన్వెస్ట్మెంట్ ఒక వాల్యూ అయ్యేది 25,56,000 అవుతుంది. ఈ కార్కి నువ్వు టోటల్గా 10 సంవత్సరాలు కానీ ఖర్చు చేసేదంతా 24,12,000 కదా. నీకు సేవింగ్ ఎంత వస్తుంది? 25,56,000 రూపాయలు. అంటే నీ కార్ రిలేటెడ్ ఈ ఖర్చు మొత్తం నేను రికవర్ చేయడం మాత్రమే కాదు, అడిషనల్గా ఇంకో 1,00,000 రూపాయలు ఇస్తున్నా. ఓకే, నెక్స్ట్ కార్ కొనుక్కోవడానికి. హ్యాపీనా? అంటే ఇలా చేస్తే నేను కార్ ఫ్రీగా కొన్నట్టేనా? ఎస్, ఓకే, ఇలా చేయగలిగినట్టయితే కార్ ఫ్రీగా కొన్నట్టే. సో ఈ సేవింగ్స్ ఏదైతే ఉన్నదో మీరు కూడా గైస్ మీ ఈఎంఐ ఏదైతే పడుతుందో అంతే అమౌంట్ సేవ్ చేయడానికి ప్రయత్నించండి. మీరు సేవ్ చేశారనుకోండి, మీ కార్ రిలేటెడ్ అయ్యే ఖర్చు ఏదైతే ఉంటుందో దాన్ని అయితే రికవర్ చేసుకోగలుగుతారు అన్నమాట. బట్ ఆ సేవింగ్ని కంటిన్యూ చేయాలి. మళ్ళీ అగైన్ దాన్ని మధ్యలో విడ్రా చేసి ఎక్కడో వేరే ఖర్చులు పెట్టేస్తే అవ్వదు. దాన్ని అలాగే కంటిన్యూ చేస్తే మాత్రం దీన్ని అయితే రికవర్ చేసుకోవచ్చు. సో నీ 20% సేవింగ్ మిస్ అవ్వకుండా మీరు కూడా గైస్, మీరు కార్ కానీ ఇల్లు కానీ ఏది కొందామన్నా కూడా నేను చెప్పే ఒక రూల్ ఏంటంటే మీ ఓవరాల్ మంత్లీ ఇన్కమ్ ఏదైతే ఉన్నదో దాంట్లోని 20% మినిమం సేవింగ్ అయితే చేయండి. ఓకే, అది మిస్ అవ్వకుండా మీరు ఇంకే పర్చేస్ చేసినా కూడా పెద్ద ప్రాబ్లం ఉండదు. ఆ 20%ని 30-40 తీసుకెళ్ళగలిగారా? కొంతమంది తీసుకెళ్ళగలుగుతారు, దెన్ రియలీ గుడ్. మీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది చాలా త్వరగా అచీవ్ చేయగలుగుతారు. అదే 20% మెయింటైన్ చేయలేకపోతే మాత్రం పెద్ద ప్రాబ్లం. ఎందుకంటే రేపు ఉదయం మీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అచీవ్ చేయడం అనేది చాలా ఇష్యూ అవుతుంది. అండ్ నేను పర్సనల్ ఏంటంటే నేను ప్రాక్టికాలిటీని కూడా కన్సిడర్ చేస్తాను, ఓన్లీ క్యాలిక్యులేషన్స్ మాత్రమే కాదు. సో అందు గురించి అని ఆస్పిరేషన్ కిల్ చేయడం నాకు ఇష్టం లేదు. సో నేను నీకు ఫస్ట్లో వీడియో స్టార్ట్ చేయగానే నన్ను ఇప్పుడు కార్ కొనొద్దు అంటారాను, నేను కొనొద్దని చెప్పట్లేదు, కానీ నేను చెప్పిన రూల్ మాత్రం మిస్ అవుతా. 20% ఆఫ్ యువర్ మంత్లీ ఇన్కమ్ మస్ట్ గో ఇన్ టు సేవింగ్స్. అండ్ మిగిలిన క్యాలిక్యులేషన్స్ మీకు ఈ ఎక్సెల్ షీట్ ఏదైతే ఉన్నదో మన టెలిగ్రామ్ ఛానల్ యాజ్ యూజువల్ షేర్ చేస్తాం. మీరు డ్రీమ్ వెహికల్ ఎలిజిబిలిటీ క్యాలిక్యులేటర్ అని చెప్పి ఒకవేళ మీరు ఈ వీడియోని
అప్లోడ్ చేసిన కొన్నాళ్ళ తర్వాత చూస్తున్నారనుకోండి, మీరు ఈ నేమ్తోని ఫైల్ సెక్షన్లోకి వెళ్ళి సెర్చ్ చేశారనుకోండి, మీకు ఈ ఎక్సెల్ షీట్ అయితే దొరుకుతుంది. అండ్ ఈ ఎక్సెల్ షీట్ని యూజ్ చేసుకుని మొత్తం క్యాలిక్యులేట్ చేసిన తర్వాత మీరు కార్ రిలేటెడ్ పర్చేస్ డెసిషన్ అయితే తీసుకోండి. కంగారు పడిపోయి పర్చేస్ చేసి రేపు మళ్ళీ 1-2 years తర్వాత రిగ్రెట్ ఫీల్ అయ్యేదానికన్నా కూడా ముందుగా మనం ప్రిపేర్డ్గా ఉండి పర్చేస్ చేసాం అనుకోండి, దెన్ యాక్చువల్లీ ఏదైతే మన పర్చేస్ ఉన్నదో అది నెక్స్ట్ కొన్నాళ్ళ పాటు మనకు హ్యాపీనెస్ కూడా ఇస్తుంది. అండ్ వీడియోని క్లోజ్ చేసే ముందు ఇంకొక రిక్వెస్ట్ గైస్, మీకు వీడియో మధ్యలో చెప్పాను కదా, మన ఛానల్ ఒక అగ్రిగేటర్ లింక్స్ ఏవైతే ఉంటే కింద కామెంట్ సెక్షన్లో ఉంచుతాను. మీకు వెహికల్ రిలేటెడ్ ఇన్సూరెన్స్ కొత్త తీసుకోవాలన్నా రెన్యువల్ రిలేటెడ్గా అయినా కూడా మీరు ఈ లింక్స్ ద్వారా తీసుకున్నట్టయితే మీకు అడిషనల్ ఛార్జెస్ ఏం పడవు, బట్ ఛానల్ అయితే సపోర్ట్ చేసినట్టు అవుతుంది. ఎవరికైనా కూడా మీకు రిక్వైర్మెంట్ ఉంటే, నేను మ్యాండేటరీ అని చెప్పలేదు, రిక్వైర్మెంట్ ఉంటే తప్పకుండా ఛానల్ సపోర్ట్ చేస్తారనుకున్నాను. అండ్ వీడియోని ఇప్పటివరకు లైక్ చేయనట్టయితే వీడియోని లైక్ చేసి, అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ చాలా మంది కార్ కొనాలని ఆలోచిస్తుంటారు కదా, వాళ్ళకి ఈ వీడియో అయితే తప్పకుండా హెల్ప్ఫుల్ అవుతుంది కాబట్టి వాళ్ళకి షేర్ చేయడం అయితే మర్చిపోకండి. నేను సాయి కృష్ణ పత్రి. మీరు మనీ పర్స్ ఛానల్కి ఇదే ఫస్ట్ టైం వచ్చినట్టయితే మీ ఫైనాన్షియల్ నాలెడ్జ్ని ఎన్హాన్స్ చేసుకోవడానికి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ బై బై, టేక్ కేర్.